సో హలో గైస్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో గైస్, మళ్ళీ ఈరోజు మీ ముందు కొత్త వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. సో ఏంటంటే గణేష్ల పండుగ కూడా దగ్గరకు వస్తుంది కదా. సో ఎవ్రీ టైం నేనైతే ధూల్పేట్కి వెళ్తాను అనమాట. సో ఈసారి అయితే ధూల్పేట్కి వెళ్ళట్లే. అలా చూడండి, అలా ఫోటోలు అలా ఏందో ఏమో, ఆ లోకమే వేరు మొత్తం. వాళ్ళ లోకం, వాళ్ళ సంసారమే వేరు. వేరు. సో ఎప్పుడు ధూల్పేట వెళ్తున్నాం కదా. సో ఈసారి నాగోల్ అయితే వెళ్దామని చూస్తున్నా. మధ్యాహ్నం ఒక రీల్ చూసిన అనమాట, గణేష్లు మంచిగా ఉన్నాయని. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం, మంచి గణేష్లను చూపిస్తా. చలో పోదాం, రైట్. వాళ్ళు పెద్ద సంసారీలు, ఫోటోలు దిగుడేమో కానీ ఆ స్నాప్లు మళ్ళా అమ్మాయిలకు పంపిస్తారు. ఆ స్నాప్లు కూడా వాళ్ళు పెద్ద సంసారీలు, ఫోటోలు దిగుడేమో కానీ ఆ స్నాప్లు మళ్ళా అమ్మాయిలకు పంపిస్తారు. ఆ స్నాప్లు కూడా అగో 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 అని సిగ్గులేదు అది చూడు. అగో అని సిగ్గులేదు అది చూడు. సో గాయస్, ఇది నా బండి అన్నమాట. నా బండి మీద ఇల్లు కూర్చొని నన్ను రానిస్తలేరు. నన్ను వేరే బండి మీద, చిన్న బండి మీద పంపిస్తారు. నా బండి మీద ఇల్లు అమ్మతవరేందో నాకు అర్థమైతలేదు. అట్లుంటది మనతోని ముచ్చట. నా బండి మీద నన్నే వన్నిస్తలేరు. మళ్ళీ దానికి పెట్రోల్ పైసలు కూడా నేనే ఇవ్వాలి. నా బండి మీద నన్నే వన్నిస్తలేరు. మళ్ళీ దానికి పెట్రోల్ పైసలు కూడా నేనే ఇవ్వాలి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ముఖాలు ఎట్లున్నాయి చూడరు ఇద్దరికి. ఈ చిన్న బండి మీద నన్ను పంపిస్తారు. ఇదేంది ఇది నేను సో గాయస్, వీళ్ళు రోడ్ మీద ఇట్లనే తమాషాలు చేస్తారు అనమాట. సో జల్దీ వెళ్ళిపోదాం, జల్దీ ఉండరా అంటే ఇట్లా రోడ్ మీద అందరినీ చడాయించుకుంటా టైం పాస్ చేస్తా. సో జల్దీ అక్కడ పోయి చూద్దాం. చలో రైట్. ఇప్పుడు చెప్పురా, ఏమంటావు చెప్పు. అరే చిన్నప్పటి తెలుసా, ఎప్పుడు తెలిసిన కుప్ప కొట్టేసి ఇద్దరిని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గాయస్, ఇప్పుడు మనం రాహుల్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో చూడండి, సో ఎప్పుడు ధూల్పేట వెళ్తారు కదా, ఈసారి నాగోల్. ఎందుకంటే సో అందరికీ బోర్ అయిపోతుంది కదా, ప్రతిసారి చూసిన ధూల్పేట చూసి. సో ఈసారి మనం నాగోల్కి అయితే రావడం జరిగింది. మంచి గణేష్లు ఉన్నాయంట. సో రేట్లు కూడా చూద్దాం ఎట్లున్నాయో. సో చూసేసి ఇక్కడ ఎట్లుందో ఇది కూడా, అంటే వీళ్ళు చేసిన కళాకారులు అంటే గణేష్లను ఎట్లా తయారు చేసిరో కూడా చూద్దాం. చలో. సో ఈ గణేష్ మస్తు హైట్ ఉండనమాట, కానీ ఏంటంటే చాలా హైట్ ఉండు. గణేశుడు కూడా లుక్ మంచిగా ఉంది. సో ఏంటంటే దీంట్లో ఈ పంచులు డిఫరెంట్ ఉన్నాయి. దీంట్లో ఈ రెడ్ ఉంది, దీంట్లో ఎల్లో, దాంట్లో రెడ్ ఉంది. సో దీంట్లో మనకి నియాన్ కలర్ ఉంది, దాంట్లో బ్లూ, స్కై బ్లూ, దాంట్లో ఆరెంజ్, రెడ్, వైట్, పింక్ కలర్స్ అన్నట్టు ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు సేమ్ పీసెస్ ఉన్నాయి అనమాట గణేష్లవి. సో బ్యాక్ సైడ్ కూడా చూద్దాం, వేరే టైప్స్ ఉన్నాయి. సో మనకి ఇది అయితే అయోధ్య టైప్లో వచ్చిందనమాట. సపరేట్గా ఉన్నాయి. రాముడు సపరేట్గా ఉన్నాడు, గణేశుడు కూడా సపరేట్గా ఉన్నాడు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి గణేష్లలో. అంటే గణేశుడిది కలర్ పంచెస్ కానీ ఇంకా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి గణేశుడి దాంట్లో. సో ఈసారి అయితే మనకి కొన్ని వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి గణేష్ దాంట్లో. ఏమంటారు ఇంక? అంతే, కొన్ని అయితే మొత్తం అయోధ్య అయితే కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా అన్ని ఒక వేరే. సో మనం నాగోల్ గణేష్లు, ధూల్పేట గణేష్లకి డిఫరెన్స్ ఏంటంటే, సో మనకి ధూల్పేటలో ఇట్లాంటి స్టాండ్ అయ్యి దొరుకుతాయి. మనకి ఇట్లాంటి కింద బంచెస్ ఉంటాయి. అట్లాంటివి అయితే మనకి ధూల్పేటలో దొరకవు అనమాట. సో ఇట్లాంటివి మనం గుర్తుపట్టడానికి కొద్దిగా ఈజీగా, అంటే సో ఇట్లా స్టాండ్ ఉన్నాయి మాత్రమే మనకి మ్యాక్సిమం ధూల్పేటలో దొరుకుతాయి. ఇక్కడ కొన్ని గణేష్లు ఉన్నాయన్నమాట. కొద్దిగా దాని ఫినిషింగ్ కానీ దాని పెయింటింగ్ కానీ పూర్తి కాలేదు. సో పూర్తి అవుతాయి. సో ఈ మోడల్ గణేష్ అయితే నేను లాస్ట్ ఇయర్ కూడా చూసిన. ఈ గణేష్ అట్టుపోయిన లాస్ట్ ఇయర్ కూడా చూసిన ఈ మోడల్ గణేష్. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, జస్ట్ కలర్స్ డిఫరెన్స్ అంతే. సో మనకి ఈ గణేష్ని అయితే బొజ్జ గణేష్ అని అంటారన్నమాట. సో ఎందుకంటే కూర్చుని ఉంటాడు, కొద్దిగా లావు, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ లాగా చేస్తారు ఈ గణేషుడిని. సో ఆ గణేష్కి మనం డిఫరెన్స్ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ
గణేష్ హెడ్ మీద అయితే ఇంకో గణేశుడికి అంటే వచ్చిన ఇంకా రూపంలో అయితే పెట్టిరనమాట. సో డిఫరెంట్గా అయితే ఇయర్ చేసిరు ఈ గణేశుడిని. సో చూడొచ్చు కొంచెం. ఈ గణేష్ది అవుట్పుట్ ఎట్లా వస్తుంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇట్లుంటుంది, దీని అవుట్పుట్ ఏమో మనకి ఇట్లా వస్తాయి అనమాట. సో ఇక్కడ ఐస్ చూసి ఏందో ఇట్లున్నాయని అనుకోకండి. సో ఇది దీని ఫినిషింగ్ అనమాట, ఇట్లా వస్తుంది గణేశుడి లుక్ అయితే. మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తా చూడండి. సో మనకి ఇది వచ్చేసి అయితే బొజ్జ గణేష్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరు లేనట్టున్నారు, లైట్లు అయితే అన్నీ తీసేసిరు. ఇవి వచ్చి మనకి బొజ్జ గణేష్లు అనమాట. ఎక్కువ మ్యాక్సిమం ఇట్లాంటి గణేష్లను ఎక్కడ పెడతారంటే మన కమ్యూనిటీలో, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో అపార్ట్మెంట్స్లలో ఇట్లాంటివి పెడతారు. వాళ్ళు ఎట్లా అంటే ఇట్లాంటి గణేష్లను ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎంకరేజ్ ఐ మీన్ అంటే అంత వాళ్ళు చూడరు, అంటే వాళ్ళు తీసేది ఒక 3-4 డేస్కి నార్మల్గా గణేష్ని పెట్టి తీసేసినామా అంత గ్రాండ్గా తీయాలన్నట్టు వాళ్ళు ఆలోచించారు అనమాట. సో మనం ఏంటంటే కొద్దిగా ఎవరు తీసినా వాళ్ళ దాని మీద మంచిగా ఉండాలి మన గణేష్ అన్నట్టు మనం కొద్దిగా పోటీ మీద తీస్తాం గణేషుడిని. సో ఈ గణేశుడు మనకు చూడండి కృష్ణుడు టైప్లో వచ్చిందనమాట. వెనకాల చెట్టు కింద గోమాత. ఇంకా ఈ గణేశుడు ఫినిషింగ్ కాలేదనమాట, ఫినిషింగ్ అయినాక మంచి లుక్ అయితే వస్తుంది. సో మనకి ఇదైతే శివుడు రూపంలో వచ్చిందనమాట, ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు. పైన శివలింగం వచ్చి ఇంకా 2 గణేష్లు అయితే వచ్చినాయి, చిన్నవి చూడొచ్చు మీరైతే, చిన్న గణేష్లు వచ్చినాయి పైన. ఈ చెవుల దగ్గర కూడా గణేశుడు అయితే వచ్చిండు. ఫినిషింగ్ అయితే అవ్వలేదు, ఇంకా ఫినిషింగ్ అయినాక మంచి లుక్ అయితే వస్తాయి. సో మనకి ఇప్పుడు ఇన్ని గణంగా కనిపిస్తున్నాయి, కానీ మనం ఒక 10 days 5 days వచ్చినాక ఇన్ని గణేష్లు కనిపించవు, బుక్ అయిపోతే. కొంతమంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఇక పండగ దగ్గరకు వచ్చే వరకు, సీజన్ దగ్గరకు వచ్చే వరకు ప్రైజెస్ పెంచుతారు, ఇంకా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి తొందరగా తీసుకెళ్ళిపోతారు అనమాట. మ్యాక్సిమం మన హైదరాబాద్ వాళ్ళ కన్నా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా తీసుకెళ్తారు. నేను క్యాంప్కి ఇంకా గణేష్లో ఇంకా కలర్ కాలేదనమాట. సో అక్కడ నుంచి వేరే షెడ్లోకి అయితే మనం వచ్చేసినాము. సో ఇంకా ఇక్కడ ఫినిషింగ్ కాలేవు, ఫినిషింగ్ అయినాక కొద్దిగా మంచి లుక్ అయితే వస్తుంది. సో అక్కడ ఏదో గణేష్ మంచిగా ఉందంట, పోయి చూద్దాం చలో. సో గాయ్స్ ఇప్పుడు మనం శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో పోయి లోపలికి పోయి చూద్దాం ఎట్లా ఉన్నాయో. షెడ్ అయితే చాలా పెద్దగా ఉంది, చూద్దాం లోపల పోయి. మొత్తం ఎక్కువ అయితే ఆయిల్ పెయింట్ గణేష్లు కనిపిస్తున్నాయి ముందు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సో గైస్ ఇప్పుడు మనం శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఈ గణేశుని అయితే చూడండి ఇంకా ఫినిషింగ్ కాలే. ఆయిల్ పెయింట్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, మొత్తం డిజైనింగ్ చేస్తారు బాగా. ఆయిల్ పెయింట్ గణేష్లు ఉన్నాయి, ఇంకా అన్నీ నుంచున్నాయి, ఎక్కువ కూర్చునే ఉన్నాయి. మొత్తం మన బొజ్జ గణేషులాగా అయితే లేవు ఇక్కడ. సో గైస్ ఇప్పుడు వీళ్ళైతే కుందన్ వరకు అయితే చేస్తున్నారు అనమాట. ఎంత ఇది దోమలు కుట్టకుండా ఒక జాలి పెట్టుకొని కూర్చొని మరీ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా. సో అది లాస్ట్ ఇట్లా వస్తుంది అనమాట, ఈ కుందన్ వరకు ఇట్లా వేసిరిల్లు జాగ్రత్తగా కూర్చొని చేస్తున్నారు కాబట్టి ఇంత నీట్గా మనకి వస్తుంది లాస్ట్లో. మనకి కింద ఆంజనేయుడు వచ్చిండు, గణేశుడు ఇట్లా, ఇంకా పక్కన ఇంకా రూపాలు అర్థం కాలే ఏంటో చేస్తున్నారు. కానీ గణేశుడు అయితే మస్తు హైట్ ఉన్నది. గణేష్ కుందన్ వరకు అయితే చూడండి తొండం మీద ఎట్లా వేసిరో. సో గైస్ ఇంకా ఈ గణేశుడు ఫినిషే కాలే, అప్పుడే సోల్డ్ అవుట్ అని అయితే పెట్టేసిరు. సో జస్ట్ ఒక శాంపుల్ చూపించి కస్టమర్కి అయితే ఇచ్చేస్తారు అనమాట. సో దిల్సుఖ్ నగర్ నుంచి అయితే బుక్ చేసిరు అనమాట. సో ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇదేమో పురాణాపూల్ నుంచి బుక్ చేసిరు చూడండి. గైస్ ఈ గణేష్ మనకైతే లాస్ట్లో ఇట్లా వస్తుంది అనమాట, ఫినిషింగ్తో మొత్తం కలిసి. సో గైస్ ఇదైతే మా ఏరియా దగ్గర ఏరియాలో అనమాట, బల్కంపేటలో అయితే బుక్ చేసిరు. సో పైన చూడొచ్చు అమ్మవారిని కూడా పెట్టారు. గైస్ ఈ గణేశుడు మనకి బేగం బజార్ నుంచి అయితే బుక్ చేసిరు అనమాట. ఇప్పుడు ఈ కుందన్ వరకు అయితే చేస్తారు. సో ఇట్లా కట్ చేసి ఇదంతా. भाई आपको ये पूरा कुंदन वर्क बनाने के लिए कितने दिन लगेगा? सब कंप्लीट होता पूरा मूर्ति और जाता?
आप दिन में कितने मूर्तियां बनाते हैं ऐसा? एक दिन में? మన వాళ్ళు చూడండి ఎర్రోర్లాగా చూస్తారు వాళ్ళందరినీ 1.5 డేలా ఒక మొత్తం గణేశుడిని మొత్తం తయారు చేస్తారంట వీళ్ళు. అంటే ఎంత ఎంత కష్టపడుతారో వాళ్ళు మాత్రం గణేశుడిని చేయనీకి. काम आप कितने साल से कर रहे जी? हाँ कितने साल से कर? सेकेंड ईयर है ये? पहले इधर ही करे थे? कितने महीने पहले आते आप करने ये पूरा? कितने महीने पहले आते? 2 महीने. शुक्रिया भाई. సో గైస్ ఈ గణేషుని చూసినప్పుడు కొంచెం నాకైతే ఖైరతాబాద్ గణేష్ ఫీల్ వచ్చింది అనమాట. సో ఎందుకంటే ఇన్ని హెడ్స్ అయితే ఖైరతాబాద్ గణేశుడికి ఉంటాయి, ఇంకా చేతులు కూడా ఖైరతాబాద్ గణేశుడికి ఇట్లనే ఉంటాయి సేమ్ కొంచెం. సో ఇది చూసినప్పుడు ఆ ఫీల్ అయితే వచ్చింది మనకి. సో గైస్ మనం చూడొచ్చు ఇలా కాస్ట్యూమ్ కూడా రెడీ చేసుకుంటారు అనమాట. సో గణేశుడికి ఇది చేయడానికి, ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు లేవు, నెక్స్ట్ మంత్ 7th వినాయక చవితి ఉంది. సో ఆల్రెడీ సగం దీంట్లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో ఈ గణేశుడి అవుట్ఫిట్ ఇట్లా వస్తుంది చూడండి మీరు కూడా. సరే కానీ గణేష్లు అయితే ఎక్కువ ఆయిల్ పెయింట్స్ ఉన్నాయి, కానీ ఈసారి అయితే మస్తు చేసారు గణేష్లు అన్ని, మస్తు అంటే మస్తు చేసారు. సో జోగిపేట అంట ఈ గణేష్, జోగిపేటకి వెళ్ళి బుక్ చేసుకున్నారు ఈ గణేషుడిని. సో గణేష్లను అయితే మస్తు మస్తు అంటే మెంటల్ చేసేసారు. ఇట్లా తయారు చేసారు ఈసారి. మనం ఇక్కడైతే చూడొచ్చు మినిమం ఒక 26 to 30 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది గణేశుడు. సో నేను ఆ గణేశుడు పక్కన నుంచుంటా, చూడండి మీరే ఒకసారి. సో గైస్ చూడొచ్చు నేను ఈ కాలు వరకు అయితే ఉన్నా అనమాట. సో నాకన్నా ఇంకా హైట్ మస్తు ఉన్నాడు గణేశుడు, చూడండి మీరు కూడా. అన్ని గణేష్లు ఈ రోలు ఉన్నాయి, అన్ని సేమ్ హైట్ సేమ్ ఫిట్స్ ఉన్నాయి, జస్ట్ పంచెస్ కలర్ తేడా ఉన్నాయి. ఇంకా కొంచెం మోడల్ అంటే మనకి చెమ్కీస్ కానీ అట్లాంటివి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో చూడొచ్చు మనకి ఒక్కొక్కటి డిఫరెంట్ పంచలు కట్టిరు, ఇంకా ఒక కుందన్ వర్క్ కూడా డిఫరెంట్గా చేస్తారు. అంటే అన్ని గణేష్లు సేమ్ ఉండకుండా ఒక్కొక్కటి డిఫరెంట్గా అయితే చేస్తారు అనమాట. సో అన్న చూడరు మనల్ని ఎట్లా చూస్తుండో, వీళ్ళేంది ఎక్కడి నుంచి వచ్చిర్రా ఆయన వీళ్ళందరూ అన్నట్టు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు, ఎందుకురా బాయ్? సో ఇక్కడ దోమలు ఎక్కువ ఉండడంతో వీళ్ళు ఇట్లా నెస్ట్ కట్టుకొని పండుకుంటారు. సో ఇంకా ముందు కూడా చూద్దాం, డిఫరెంట్ గణేష్లు ఉన్నాయన్నమాట. సో గైస్ ఈ గణేశుడు అయితే చూడండి మొత్తం కుందన్ వర్క్ అన్నీ చేసిరు, ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట. సో ఈ గణేశుడు కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది, ఆ పైకి ఉంది కానీ కనిపిస్తలేడు. మస్తున్నాడు గణేశుడు అయితే. గణేష్లను చూడనికి వచ్చిండా లేదా ఇక్కడ పంజానికి వచ్చిండా అర్థమైతే లేదు, అవన్నీ గెలుపు. అరే ఓ పాల్తు కొడుకులారా రే, మీకు నెత్తి ఉన్నది మీకు గుట్టు ఉన్నది. సో గైస్ ఈ గణేశుని అయితే మనం చూడొచ్చు అనమాట. తబలా మీద నుంచున్నాడు, నాట్యం ఆడుతున్నట్టు అయితే ఆ రూపంలో అయితే వచ్చింది గణేశుడు. ఇంకా ఫినిషింగ్ కాలేదు, కొంచెం అన్నిట్లో కన్నా ఇది కొద్దిగా యూనిక్గా ఉంది. ఇంకా ఇట్లాంటి నుంచున్న దాంట్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. సో ఇది శివుడు టైప్లో ఉన్నట్టుంది ఈ గణేశుడు, కవర్ వేసిన మళ్ళీ అంత కనిపించట్లే. సో ఇది కూడా గుర్రం మీద ఉంది ఈ గణేశుడు అయితే. అంటే ఇదొక టైపు, ఇంకా ఈ గణేష్ ఒక టైప్ అనమాట. దీంట్లో ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి, అంటే తబలా మీద ఒకటి, ఇంకా గుర్రం మీద ఒకటి. ఇందాక మనం చూసినాం కదా అక్కడ తబలా మీద ఇంకా గుర్రం మీద, ఇప్పుడేమో హంసం మీద ఉన్నాడు అనమాట వినాయకుడు. ఇంకొక 2 రూపాయలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. సో ఇది వచ్చేసి మనకి గద్ద మీద ఉన్నాడు అనమాట. సో ఇదేమో ఏనుగు మీద ఉన్నాడు అనమాట. గణేష్ హైట్ తక్కువ ఉంది కానీ ఏనుగే హైట్ ఎక్కువ ఉన్నది. సో గైస్ ఈ గణేషుడిని చూడండి, మనకి గుర్రాలతో సవారీ చేస్తున్నట్టు అయితే వచ్చింది అనమాట. అంటే ఇక్కడ 3 గుర్రాలు, అక్కడ పైన 2 సింహాలు ఉన్నాయి, పైన గణేశుడు ఉన్నాడు. సో మీకు ఇట్లున్నాయి, అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో ఫినిషింగ్ అయిపోతుంది, మళ్ళీ అప్పుడు కుదిరితే ఒకవేళ వచ్చి మీకు చూపిస్తా. సో ఇక్కడ ఈ గణేశుడిని చూడండి, చిన్నగా ఉన్నాడు. ఈ అవతారంలో అయితే ఈ గణేశుడిని అయితే తయారు చేస్తారనమాట.
ఆల్రెడీ సోల్డ్ అంట ఇది. అడ్రస్ రాకేష్ అని ఉంది. సో గైస్ ఈ గణేష్ మనకైతే జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు అనమాట. సో చూడండి ఈ గణేష్ ఎవరు బుక్ చేసిరో ఒకవేళ చూస్తే ఈ వీడియో కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేమే బుక్ చేసుకున్నాం అని చెప్పి. సో ఇదైతే మనకి గణేశుడికి బ్యాక్గ్రౌండ్ అయితే చేసిరు అనమాట, అమ్మవారి రూపంలో అయితే చేసిరు. ఇది ఒకటి మనకి, ఇంకోటి ఇది కూడా. అట్లనే గణేశుడికి బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేస్తారు అని చాలామంది డౌట్లు ఉండొచ్చు. సో ఇట్లా ప్రిపేర్ చేస్తారనమాట. దీన్ని వెనకాల మన గడ్డి పెట్టి పిఓపి పెట్టి ఇట్లా కట్టలు పెట్టి చేస్తారనమాట. దాన్ని ఎండబెట్టి ఇట్లా సీకులు కూడా యూజ్ చేస్తారు. వీడు సీకులు ఎత్తుకొని కానీ వచ్చిండి వీడికి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. మనమే చేపిస్తున్నాం, తెలియదు పూర్వలకి. అది కొడతారు పట్టుకొని అడుగుతా ఎట్లా. भाई कितने कब से कर रहे हैं ये काम? ये पूरा हाँ 9 महीना हो गया। नहीं, ये फ्रेम कब से कर रहे? आधा घंटे में ये पूरा कर दिए? पूरा स्टार्टिंग से शुरू से? हो गया 1 घंटा हो गया। 1 घंटा। अब ये सूखने को कितने टाइम लगेगा? 10 मिनट में सूख जाता। ये कौन सी मूर्ति को लगाते हैं ये? सामने वाला ये छोटी मूर्ति को. సో వీళ్ళు తయారు చేస్తున్నది ఈ గణేష్కి అయితే పెడతారు అన్నమాట. ఏమంటారు మూన్స్ వచ్చి అది తీసుకుని పోతాం, మా రేకులు గులగొట్టేసి సీదా ఇట్లా పైకి వెళ్ళి రేకుల మధ్యలో పెడతాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ గల్లెకి పోవాలంటే వైర్ కట్ చేయాలి. వైర్ కట్ చేసి బస్సు వాళ్ళందరూ నన్ను కొడతారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కాదు, టీవీ కనెక్షన్ పోతే అందరూ కొడతారు, ఎట్లా కొడతారు ఫిక్స్ అయితే. కదా దిల్ కుష్ అనుకో మొత్తం. నేను కూడా 2 దెబ్బలు వేస్తాను మీదకి వెళ్ళి. వేసేసాడు బాగా. ఇంత హ్యాపీరా నేనంటే అట్లుంటది మనతోని ముచ్చట. సో మనకు లాస్ట్కు ఇందాక చూసినాం కదా, ఇట్లయితే ఫ్రేమ్ వస్తుంది అనమాట. సో చూడండి మీరు కూడా. గణేష్ వెనకాల మనకి ఇట్లా డెకరేషన్ కోసం ఇదైతే తయారు చేస్తారు. సో ఇందాక ఆయన కనుక్కున్న ఒక 1 అవర్లో జస్ట్ మొత్తం ఆయన కట్టలు పెట్టి అదంతా చేసేసిరంట. సో ఒక 10-15 మినిట్స్లో మొత్తం ఎండిపోతుందంట. గణేశుడికి కూడా ఫిట్ చేస్తారంట. సో అంతేలే, ఎక్కడ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మ్యాటర్. అది దాన్ని బ్యాక్గ్రౌండ్ అంటారు. సరేలే, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. రే ఒక కుక్క ఇంకో కుక్కతో ఆడుకుంటుంది ఎందుకు అట్లా? చూడండి గాయస్, పోదామంటే వీళ్ళు మొత్తం లవర్స్ బాయ్, ఇద్దరికిద్దరు లవర్లు అనమాట. ఇద్దరికిద్దరు లవర్లు, వీని వానికి వాడు వీనికి ఫోటోలు తీసుకుంటా కూర్చోరు స్నాప్లు. కొడితే గాలి ఆసిపోతా అంటారా? నెక్స్ట్ జూనికి వస్తే కొట్టుకుంటారు చిల్లర నా కొడుకులు. బొరవాండోళ్ళు అంటారా బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? సో గైస్ ఇక్కడ మొత్తం చూసినాం అనమాట. అంత క్లీన్ గా నీట్ ఏం లేవు, ఎందుకంటే ఇంకా పెయింటింగ్ ఏం కాలే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ధూల్పేటకి వెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లయినాయో. నేను వెళ్ళలే ఈసారి అసలు ధూల్పేట కూడా వినాయక చవితి వస్తుందంటే నెల ముందు నుంచే పోయి చూస్తా, వీడియోస్ చేయగాని వెళ్ళి చూస్తా. ఎందుకు ఆశ ఇప్పుడు వెళ్ళట్లేదు, చాలా ఇదైపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ తేజ. జై హింద్. సో గైస్ గణేశుడిని అయితే అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఎంత జల్దీ తీసుకోవద్దురు. సో అన్న వాళ్ళని అడుగుదాం ఏడికి తీసుకోవద్దురు. రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఏడికి తీసుకోవద్దురు అన్న గణేష్? ఎక్కడ నేరేడుపేట ఎక్కడ? మల్కాజ్గిరి. ఎంత జల్దీ తీసుకెళ్ళిపోతారు? డెకరేషన్ చేస్తారు మంచిగా. సో గాయస్ ఇంకా
ఇంకొక లేదంటే ఒక 10-15 రోజులు ఉందన్నమాట. అంతే, ఇంకా అన్న జల్దీ తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే ఇక డెకరేషన్స్ అవి ఇవి చేయాలి కాబట్టి. సో చూద్దాం.